నమస్కారం. రాకీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. టీడీపీ నేతలపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన పోసాని కృష్ణమురళి నరసరావుపేట కోర్టుకి తీసుకువచ్చిన పోలీసులు. పల్నాడులో పేట్రేగిపోతున్న బాణుడు, భగభగమంటున్న ఎండలకి బెంబేలెత్తుతున్న ప్రజలు. నరసమాలుపాడులో పేదలపై పెత్తందారుల దౌర్జన్యాలు అరికట్టాలని ప్రజా సంఘాల నేతలు డిమాండ్. గ్రానైట్ లారీని ఢీకొన్న మిర్చి లారీ, చెల్లాచెదురైన మిరపకాయలు, రైతులకి గాయాలు. ఇన్ఫోసిస్ ఐటీ కంపెనీలో కృష్ణవేణి విద్యార్థులకి ఉద్యోగ అవకాశాలు, విజేతల్ని అభినందించిన యాజమాన్యం. ప్రభుత్వ విద్యాలయాల్లో ముందుగా బేసిక్ సదుపాయాల కల్పనపై ఫోకస్ చేస్తున్నామని, పాఠశాలల ప్రహరీ గోడల నిర్మాణానికి 3,000 కోట్ల రూపాయల నిధులు అవసరమవుతాయని ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నిధులతో దశలవారీగా ఈ పనులు చేపడతామని చెప్పారు. పాఠశాలలకి స్టార్ రేటింగ్ విధానాన్ని ప్రవేశపెడతామని, 117 జీవోపై శాసనసభ్యులు అభిప్రాయాలు తీసుకుంటామని తెలిపారు. గంజాయిని అరికట్టేందుకు ఈగల్ వంటి సంస్థను ఏర్పాటు చేశామని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో నిర్వహించిన నాడు నేడు కార్యక్రమం అవినీతిపై విచారణ చేస్తున్నామని చెప్పారు. ఆ నివేదిక రాగానే సభ ముందు పెడతామని లోకేష్ తెలిపారు. అధ్యక్ష, ప్రధానంగా మనం చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన గడిచిన పేరెంట్ టీచర్ మీటింగ్ లో స్టార్ రేటింగ్ అనేది ఏర్పాటు చేశారు అధ్యక్ష. ఒక పక్కన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన, ఇంకో పక్కన ఎడ్యుకేషన్ అవుట్కమ్స్ పైన, రెండింటిపైన ఏర్పాటు చేసి ఈ రోజు కూడా నేను రివ్యూ చేసినప్పుడు ఏ పాఠశాలలో అయితే 1 స్టార్ 2 స్టార్ లోనే అంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడైతే లేదో ముందల అదంతా అప్గ్రేడ్ చేయాల లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుందని గౌరవ సభ్యులు తెలియజేస్తున్నాను. సభ్యులు అన్నట్టు లీక్ ప్రూఫ్ బిల్డింగ్స్, బేసిక్ బెంచెస్, ఫ్రెష్ పెయింట్ ఆఫ్ కోట్ ఆఫ్ పెయింట్, టాయిలెట్స్, తాగునీరు, బేసిక్స్ ముందర ఫోకస్ చేయాలనే లక్ష్యంతో మన ప్రభుత్వం ఈ కార్యక్రమం చేయబడుతుందని గౌరవ సభ్యులు తెలియజేస్తున్నారు. అధ్యక్ష, ఈరోజు సాయంత్రం గౌరవ సభ్యులందరితో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు అధ్యక్ష. గత ప్రభుత్వం 117 జీవోని తీసుకొచ్చి ప్రభుత్వ విద్య పిల్లలకి, అది నిరుపేద కుటుంబాలకి దూరం చేసిన విషయం మన అందరూ తెలిసిన విషయమే. గత ప్రభుత్వ చేతకంతనం వల్ల ప్రభుత్వ పాఠశాలలో దాదాపు 12 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారు అధ్యక్ష. 12 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోతాం జరిగింది అధ్యక్ష. అందుకే దానికి ఒక ఆల్టర్నేటివ్ ఏర్పాటు చేయాలని దానిపైన ప్రజాప్రతినిధులతో చర్చించి, అదే విధంగా పక్కన సంఘాలతో కూడా ఒక రౌండ్ చర్చ జరిగింది అధ్యక్ష. ఆ ఆల్టర్నేటివ్ పైన కూడా మేము చర్చిస్తాం జరుగుతుంది. ఇంతేకాకుండా అధ్యక్ష, ఏదైతే ఇన్కంప్లీటెడ్ వర్క్స్ ఉన్నాయో, ఎక్కడైతే ఇంకా వర్క్ లో అవ్వాల్సి ఉందో అన్నిటిపైన కూడా మేము వివరాలు తీసుకుంటాం అధ్యక్ష. ఇన్కంప్లీట్ ఆల్రెడీ మొదలు పెట్టి ఇన్కంప్లీట్ గా ఉన్నాయని తప్పనిసరిగా మేము పూర్తి చేస్తాం అధ్యక్ష. 117 ఆల్టర్నేటివ్ ఏదైతే మేము తీసుకొద్దాం అనుకుంటున్నాం, మన ప్రభుత్వం తీసుకొద్దాం అనుకుంటుందో దానిపైన సుదీర్ఘంగా చర్చించిన తర్వాత అందరూ ఓకే అంటే అది ఆధారంగా తీసుకుని రేపు టీచర్ ట్రాన్స్ఫర్లు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది ఆధారంగా తీసుకుని బిల్డ్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే గత ప్రభుత్వం నాడు నేడు కార్యక్రమం ద్వారా కొన్ని పాఠశాలల కడతం జరిగింది. అవి ఏమైనాయంటే 117 జీవో వల్ల ఆ పాఠశాలలు మూతపడింది అధ్యక్ష. విద్యార్థులు లేకుండా మూతపడింది. అంటే డబ్బులు ఖర్చు పెట్టారు, పిల్లలు లేరు. అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, నాడు నేడు పైన కూడా గతంలో అనేక ఆరోపణలు వచ్చినాయి, నాణ్యత లేదని కూడా వచ్చింది అధ్యక్ష. దానిపైన కూడా గౌరవ సభ్యులు ఇప్పుడు కోరారు, యాక్షన్ తీసుకోమన్నారు. తప్పనిసరిగా నేను నివేదిక తెప్పించుకుంటాను. దాని తర్వాత గౌరవ సభ్యులతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటున్నా అధ్యక్ష. శాసనసభలో సాయి సాధన చిట్ ఫండ్ అధినేత పుల్లారావు ఐపీ స్కామ్ పై నరసరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు చర్చించారు. నరసరావుపేటలో పలువురు వ్యాపారులు గతంలోనే ఇదే తరహా డబ్బు ఎగవేతకి పాల్పడ్డారు. 200 కోట్ల రూపాయలు ఐపీ పెట్టిన పుల్లారావు మూల ఆస్తుల్ని స్వాధీనం చేసుకోవాలని, ఇందులో ప్రమేయం ఉన్న అతని కుటుంబ సభ్యులపై కేసులు నమోదు చేయాలని చెప్పారు. బాధితులకి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే అరవింద్ బాబు కోరారు. డాక్టర్ అరవింద్ బాబు. పల్నాడు జిల్లా ముఖద్వారం నరసరావుపేటలో చిట్ ఫండ్ మోసాలు జరుగుతున్నాయి అధ్యక్ష. గడిచిన 5 ఏళ్ళు కూడా ఇటువంటి మోసాలు చాలా జరిగినాయి. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సాయి సాధన పుల్లారావు గారని వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఒక చిట్ ఫండ్ రన్ చేస్తూ ఎక్కడ కూడా రిజిస్ట్రేషన్ లేకుండా ప్రజలను మోసం చేయడం జరిగింది అధ్యక్ష. దాదాపు 200 కోట్ల రూపాయలతో పరారవటం, 250 కోట్ల రూపాయలు ఫిక్స్డ్ అసెట్స్ తోటి ప్రజలను మోసం చేయడం జరిగింది అధ్యక్ష. దీని పూర్తి నివేదిక హోమ్ మినిస్టర్ గారు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రిజిస్ట్రేషన్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ద్వారా దీని మీద సమగ్ర విచారణ చేయాలి. ఎందుకంటే ఇటువంటి మోసాలు ఇంకా రాబోయే కాలంలో చాలా జరుగుతాయి కాబట్టి ఆర్థిక నేరాలని మనల్ని ఆపడానికి వీలుగా మన సభాముఖంగా తెలియజేస్తూ సరైన చర్యలు తీసుకొని ప్రజల యొక్క చాలామంది ప్రజలు, రిటైర్డ్ టీచర్లు కానీ, పెన్షనర్స్, వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం, పెళ్లిళ్ళ కోసం, విదేశాలు పంపించడం కోసం ఎంతోమంది డిపాజిట్ చేయడం జరిగింది అధ్యక్ష. మరి దీని మీద ఒక పోలీస్ ఆఫీసర్ కూడా దీంట్లో నిందితుడిగా ఉన్నాడు. వీరి మీద సమగ్ర విచారణ చేయమని సభాముఖంగా తెలియజేస్తున్నారు అధ్యక్ష.
నర్సరావుపేట కోర్టుకి సినీ నటుడు పోసాని కృష్ణమురళిని పోలీసులు తీసుకువచ్చారు. టీడీపీ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై ఆ పార్టీ నేతలు అలీం బాషా, కొట్టా కిరణ్, షేక్ రఫీ తదితరులు నర్సరావుపేట 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఈ కేసుపై పోసాని కృష్ణమురళిని పోలీసులు నర్సరావుపేటకు తీసుకువచ్చారు. హలో సినీ నటుడు పోసాని కృష్ణమురళి గారిని సోషల్ మీడియాలో అసభ్య పదజాలంతో తిట్టాడని చెప్పి ఈ రాష్ట్రంలో 14 కేసులు నమోదు చేయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా 14 చోట్ల 14 కేసులు 14 పోలీస్ స్టేషన్లో రికార్డు చేయడం జరిగింది. ఈరోజు రాజంపేట నుంచి నర్సరావుపేట తీసుకొస్తున్నారు. ఆన్ ద వేలో ఉన్నాడు కృష్ణమురళి గారు. ఈరోజు ఏంటి కంప్లైంట్ ఏంటని ఒక్కసారి చూస్తే నర్సరావుపేటలో కొట్టా కిరణ్ అనే తెలుగుదేశం పార్టీ నాయకుడు ఇచ్చిన కంప్లైంట్ 11/1/2023 తేదీన సినీ నటుడైన కృష్ణమురళి గారు సోషల్ మీడియాలో మా నాయకులైన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారిపై అసభ్య పదజాలంతో పోస్టులు పెడుతూ వారిని అవహేళన చేసే విధంగా వారి మాట తీరు, వారి ప్రవర్తన ఉందన్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచు ఆయన ఒక కంప్లైంట్ 23లో ఇవన్నీ కూడా ఇప్పుడు ఏ సెక్షన్ల కింద పెట్టారంటే 504, 67 IT ఇవన్నీ కూడా 7 సంవత్సరాల లోపు శిక్ష పడే విధంగా కేసులు. కానీ దీనికి మామూలుగా 41 నోటీస్ ఇచ్చి ఇంటికి పంపించే కేసు. మళ్ళీ బాపట్ల పీటీ వారెంట్ వేశారంట. రేపు బాపట్ల తీసుకెళ్ళటం, అక్కడి నుంచి దాదాపు మిగిలిన 11 స్టేషన్లు కూడా తిప్పే విధంగా పెట్టారు. ఇది మీరు చేసే పని. బాబా నమస్తే. తమ్ముడు ఆయన ఆరోగ్యం బాగలేదు. 60 సంవత్సరాల పైచీలకు గుండెలో స్టెంట్లు వేయించుకున్నాడు, దానికి మందులు వాడుతున్నాడు అని వాళ్ళ భార్య రిక్వెస్ట్ చేసినా, ఎవరు రిక్వెస్ట్ చేసినా ఆయన్ని తీసుకొచ్చి ఇవాళ వాళ్ళ ఆనందం కోసం ఇవాళ ఈ కార్యక్రమం చేస్తున్నారు. ఇవాళ 14 కేసులు పెట్టారు, రేపు 30 కేసులు పెట్టే కార్యక్రమం కూడా జరుగుతుంది ప్రతి ఒక్కరికి అని చెప్పి కూడా హెచ్చరించే కార్యక్రమం. వీళ్ళందరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇవాళ ఒక ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు. నిన్న మొన్న ఒక ముఖ్యమంత్రి అంటే రాజ్యాంగ పదవిలో ఉండాల్సిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆయన అంటున్నాడు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ వాళ్ళకి ఏదైనా ఉపకారం చేస్తే సహించేది లేదు, పాముకి పాలు పోసినట్లే అవుతుంది అని చెప్పి ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి మాట్లాడు. ఈరోజు ఒకటే చెప్తున్నాను, ఎవరు భయపెట్టడానికి ఇక్కడ ఎవరు లేరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ కూడా ధైర్యంగా ఉన్నారు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావటం ఖాయం. ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పడం కూడా ఖాయం అని చెప్పి ఈరోజు హెచ్చరిస్తూ పోసాని కృష్ణమురళి గారు ఈరోజు రానున్నందున ఈరోజు అందరూ కూడా ఈరోజు లాయర్లు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. ఖచ్చితంగా ఆయన బెయిల్ కోసం మేము ప్రయత్నం చేస్తాం, బెయిల్ తీసుకునే కార్యక్రమం కూడా చేస్తాం. అందరి సహకారంతో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయనకు అండగా నిలబడుతుందని తెలియజేస్తూ చట్టపరంగా పోసాని కృష్ణమురళిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచడం తమకు సంతోషంగా ఉందని టీడీపీ జిల్లా పార్టీ నేత కొట్టా కిరణ్ అన్నారు. ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడారు. గతేడాది నవంబర్ 13న పోసాని కృష్ణమురళిపై నర్సరావుపేట 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని చెప్పారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ని అసభ్య పదజాలంతో దూషించారని చెప్పారు. పదవులు, పలుకుబడి, వ్యాపార లావాదేవీల కోసం ఎదుటివారిని తిట్టడం మంచి పద్ధతి కాదని అన్నారు. సినీ నటుడు పోసాని కృష్ణమురళి గారిని నర్సరావుపేట కోర్టుకు తీసుకొస్తారని మీడియా ద్వారా తెలిసింది. మేము గత సంవత్సరం 13వ తారీఖు 11వ నెల నవంబర్ నెలలో ఆయన మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇచ్చామంటే మా అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీద, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి ఆయన మీద, అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ గారి మీద ఎప్పుడు చూసినా మరి పోసాని కృష్ణమురళి గారు అసభ్య పదజాలంతో, అవహేళనతో, ఎట్లా పడితే అట్లా బూతుల పురాణంతో వ్యక్తిగతంగా వాళ్ళని తిట్టడం అనేది జరుగుతూ ఉంది. మేము మరి పార్టీ పరంగా కానీ అభిమాన నాయకులుగా కానీ వాళ్ళని భావించి వాళ్ళని ఆరాధిస్తున్నప్పుడు మరి ఈ రకంగా ఆయన తిట్టడం ఎంత మాత్రం కూడా కరెక్ట్ కాదు. మరి సమాజంలో అందరికీ భావ స్వేచ్ఛ, వాక్ స్వేచ్ఛ, వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటుంది. కానీ ఎదుటోళ్ళని బాధ పెట్టే విధంగా అది ఉండకూడదు. అధికారం ఉంది కదా అని పదవుల కోసం లేదా ఆర్థిక లావాదేవీల కోసం ఎప్పుడూ కూడా అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎదుటివారిని తిట్టడం ద్వారా వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. వాళ్ళకి, వాళ్ళ కుటుంబ సభ్యులకే కాకుండా అభిమానులకు కూడా మనోభావాలు ఉంటాయి, అభిమానం ఉంటుంది. మరి అలాంటి అభిమానం మాకు ఉంది కాబట్టి ఆయన మీద 2 టౌన్లో కంప్లైంట్ చేయటం జరిగింది. దానికి ఈరోజు చట్టం తన పని తను చేసుకుంటా పోతుందన్న దానికి నిదర్శనంగా ఈరోజు మరి పోసాని కృష్ణమురళి గారిని నర్సరావుపేట కోర్టుకు తేవటం జరుగుతుందని తెలియవచ్చింది. దాన్ని మేము చట్టపరంగా మరి చట్టం చేసిన పనికి ఆనందంగా ఉన్నాం. ఈయనే కాదు, మేమైనా ఎవరైనా కానీ అధికారం ఉందని ఎప్పుడూ కూడా ఎదుటివారిని వ్యక్తిగతంగా, కుటుంబ సభ్యులను కానీ వ్యక్తిగతంగా తిట్టడం కానీ, వాళ్ళ మనోభావాలను వాళ్ళని బాధ పెట్టడం అనేది సమాజానికి మంచిది కాదు. అందరూ కూడా అధికారం ఉన్నప్పుడు తగ్గి ఉండాలి, ప్రజలకి, సమాజానికి. అది గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా మీడియా ద్వారా కోరుకుంటున్నాను. కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు గుంటూరు ఏసీ కళాశాలలో కొనసాగుతోంది. తొలి రౌండ్ ముగిసేసరికి టీడీపీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ 10,000 పైచిలుక ఆధిక్యంలో కొనసాగుతున్నట్లు తెలిసిందే. మొత్తం 25 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఎన్డీఏ కూటమి బలపరిచిన టీడీపీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వైకాపా మద్దతుతో పీడీఎఫ్ అభ్యర్థి కెఎస్ లక్ష్మణరావు మధ్య ప్రధాన పోటీ నెలకొంది. మొత్తం ఓటర్లు 3,47,116 మంది ఉన్నారు. ఇందులో 2,41,491 ఓట్లు పోలయ్యాయి. గుంటూరు ఏసీ కళాశాలలో ఓట్ల లెక్కింపు సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభించారు. 28 టేబుల్స్ పై 17 రౌండ్స్ లో లెక్కింపులు చేపట్టారు. 700 మంది సిబ్బంది 3 షిఫ్టులుగా కౌంటింగ్ చేస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నానికి తుది ఫలితం వెలువడే అవకాశం ఉంది. మార్చి నెల ఆరంభంతోనే బాణుడు పేట్రేగిపోతున్నాడు. మండుతున్న ఎండలకి పల్నాడు ప్రజలు హడలెత్తుతున్నారు. జిల్లా కేంద్రమైన నర్సరావుపేటలో ఎండల తీవ్రత పెరిగింది. వేసవి కాలం ఆరంభానికి సంకేతం వెలువడింది. దీంతో ఇప్పటి నుంచే వేసవి ఉష్ణోగ్రత పెరిగింది. గడిచిన వారం రోజులుగా ఎండల తీవ్రత కనిపిస్తోంది. 5 రోజుల క్రితం 33.6 డిగ్రీలున్న ఎండ ప్రస్తుతం 35 డిగ్రీలకు చేరటంతో పట్టణ గ్రామీణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రానున్న రోజుల్లో వేసవి తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ
అధికారులు చెబుతున్నారు. నరసరావుపేటలో సోమవారం 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మధ్యాహ్నం అయిందంటే చాలు ప్రజలు బయటకు రాలేని పరిస్థితి ఎదురవుతుంది. ఎండల నుంచి ఉపశమనం కోసం కొబ్బరి బోండాలు, పండ్ల రసాలు, శీతల పానీయాలు దుకాణాల వద్ద జనరద్దీ ఎక్కువైంది. ఈ సందర్భంగా కొబ్బరి బోండాల వ్యాపారి కాకర్ల రామయ్య మాట్లాడారు. గతంలో కంటే ఈ ఏడాది మార్చి తొలి వారంలోనే ఎండలు పెరిగాయని, అయినప్పటికీ తన వ్యాపారాలు అంతగా వృద్ధి చెందలేదని అన్నారు. స్వయం ఉపాధి పొందుతున్న తమలాంటి వ్యాపారులకి బ్యాంకు రుణాలు ఇప్పించి భరోసా కల్పించాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు. నా పేరు కాకర్ల రామయ్య. కానీ కొబ్బరి బొండాల వ్యాపారము ఇంతకుముందు బాగా ఉండేది, కానీ ఇప్పుడు వచ్చేసి వ్యాపారస్తులు ఎక్కువ అయిపోయారు. కానీ వ్యాపారం బాగా డౌన్గా ఉంది. అది ఏదైనా గవర్నమెంట్ ద్వారా ఏదైనా మాకు సబ్సిడీ కానీ డబ్బులు కానీ ఇస్తే, కొంచెం లోన్లు ఇస్తే మేము ఉపాధి కల్పించుకొని లోన్ల ప్రకారం నెలల ప్రకారం కట్టగలము. ఇప్పుడు పోయిన ఎండల కాలం కంటే ఇప్పుడు ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి. ఏప్రిల్ మే నెలలో రావాల్సిన ఎండలు మార్చి నెలలోనే ఎక్కువైనాయి. కానీ అయినా కానీ వ్యాపారాలు లేవు. గతం కంటే ఈసారి వ్యాపారాలు బాగా తక్కువగా ఉన్నాయి. నేను 20 సంవత్సరాల నుంచి ఇక్కడ వ్యాపారము 2001 నుంచి వ్యాపారం చేస్తున్నాను. ఇప్పుడు కొద్దిసేపు విరామం. ఆరోగ్యానికి ఆదర్శం, సేవకు సంకల్పం. గుంటూరులో మన సమగ్ర హాస్పిటల్స్. గుంటూరులో అత్యుత్తమ వైద్య సేవల కేంద్రం సమగ్ర హాస్పిటల్స్. మా ప్రత్యేకతలు: గుండె మరియు మెదడు సంబంధిత సమస్యలకు నిపుణుల ద్వారా ప్రత్యేక చికిత్సలు, కాలిన గాయాలకు సరికొత్త చికిత్సా విధానాలు, యాక్సిడెంట్ మరియు పాలీట్రామా కేర్, మల్టీ సిస్టమ్ సెప్సిస్ కేర్, డయాలసిస్ తో పాటు CRRT సేవలు, రెస్పిరేటరీ మరియు పల్మనరీ కేర్, మెడికల్ అండ్ సర్జికల్ ఐసీయూలు, సంక్రమణ వ్యాధుల కోసం ప్రత్యేక ఐసీయూ, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్, డయాలసిస్ అండ్ ఆపరేటింగ్ థియేటర్ 24/7 అందుబాటులో కలదు. మా వైద్య నిపుణులు డాక్టర్ ఎల్ రమామణి, బర్న్స్ ప్లాస్టిక్ అండ్ రీకన్స్ట్రక్టివ్ సర్జన్, డాక్టర్ శ్రీనివాస్ మారెడ్డి, నెఫ్రాలజీ అండ్ ట్రాన్స్ప్లాంట్ స్పెషలిస్ట్, డాక్టర్ కె నీరజ, న్యూరాలజీ అండ్ పార్కిన్సన్ డిసీజ్ స్పెషలిస్ట్, డాక్టర్ షేక్ జాన్ షాహిద్, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్, డాక్టర్ వాసుబాబు నూకవరపు, కార్డియాలజీ స్పెషలిస్ట్, డాక్టర్ కిరణ్ కర్నాటి, క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్, డాక్టర్ సురేష్ బాబు వేదాల, లాప్రోస్కోపిక్ అండ్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్. సమగ్ర హాస్పిటల్స్, బస్టాండ్ సమీపంలో, గుంటూరు వారి తోట, కొత్తపేట, గుంటూరు. మీ ఆరోగ్యం మా కర్తవ్యం. వెల్కమ్ బ్యాక్ టు రాకీ న్యూస్. ముల్లపల్లి మండలం రేమిడిచెర్ల నుంచి గుంటూరు మార్కెట్ యార్డుకి మిరపకాయల లోడుతో వెళ్తున్న లారీ ప్రమాదానికి గురైంది. పిడుగురాళ్ల చీరాల జాతీయ రహదారిపై నకరేకల్లు మండలం దేచవరం మిద్దె సమీపంలో నర్సరావుపేట వైపు నుంచి హైదరాబాద్ వైపు గ్రానైట్ లోడుతో వెళ్తున్న లారీని మిరపకాయల లారీ పరస్పరం ఢీకొన్నాయి. దీంతో మిరపకాయల లారీ బోల్తా కొట్టింది. మిర్చి లారీ డ్రైవర్తో పాటు అందులో ప్రయాణిస్తున్న రైతులు స్వల్పంగా గాయపడ్డారు. సుమారు 12 లక్షల రూపాయల విలువైన మిరపకాయలు చెల్లాచెదిరే నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఈ ప్రమాద ఘటనపై విచారిస్తున్నారు. నా పేరు తాయనా నాయక్ అండి. మిర్చి లారీ వేసుకొని రేవణిచెర్ల మాది. మిర్చి లారీ వేసుకొని మామూలు కారంపూడి లారీ మేము రోడ్డునే వెళ్ళిపోతుంటే పక్కన గ్యానెట్ రాయి బండి వచ్చి మధ్యలో కొంత తగిలి మా పంట మా బస్తాలు మొత్తం చిల్లా కోలంగా చేసి మాకు కూడా దెబ్బలు తగిలి మేము మరి మా నష్టపరిహారం ఏదో గవర్నమెంట్ వారు సాయం చేస్తే మా రైతుకి వాళ్ళకి
ధన్యవాదాలు. మరి వాళ్ళు మా మీద దయ ఉంచి మమ్మల్ని వెంటనే చర్య తీసుకొని పోలీసు వారు కానీ మరి మీడియా వారు కానీ మా మీద దయచేసి దీన్ని పెద్ద రైతుకి నష్టం లేకుండా చేసే మార్గం చేయమని వేడుకుంటున్నాం. నష్టం దాదాపు 12 లక్షలు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర సమితి పిలుపులో పురపాలక సంఘ కార్మికుల సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ నర్సరావుపేట కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. రాష్ట్ర మంత్రివర్గం ఫిబ్రవరి 6న ఆప్కాస్ని రద్దు చేస్తున్నట్లు ఆయా ప్రభుత్వ శాఖలే అవుట్ సోర్సింగ్ ఉద్యోగ కార్మికుల నియామకాలు చేపడతామని ప్రకటించడం సరైన చర్య కాదని కార్మిక సంఘ నేతలు ఆక్షేపించారు. కార్మికులకి ఉద్యోగ భద్రత కల్పించాలని, న్యాయమైన తమ డిమాండ్స్ ని పరిష్కరించాలని అధికారులకి వినతి పత్రం సమర్పించారు. కార్మిక సోదరులారా, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కారం చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద మెమోరాండాలు ఇచ్చి వాళ్ళ సమస్యల పరిష్కారం చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని, ఆ విధంగా పరిష్కారం కాని పక్షాన ఈ నెల 11వ తేదీన చలో విజయవాడ కార్యక్రమానికి పిలిపియటం జరిగింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారానికి ఒక కమిటీని వేసి మా ఏఐటీసీ లీడర్స్ని అదేవిధంగా కార్మిక సంఘ లీడర్స్ని అందరూ కూడా పిలిచి ఈ సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి, గత ప్రభుత్వం అనేక సమస్యల మొత్తాన్ని కూడా పెండింగ్లో పెట్టింది. ఏదైతే 279 జీవో ఉందో ఆ జీవోని తక్షణమే రద్దు చేయాలని చెప్పి ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు సుప్రీంకోర్టు కూడా ఒకవైపున సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి కనీసం 26,000 నుంచి 21,000 ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు ఒక పక్క చెప్తా ఉంది. ఈరోజు ఏ పట్టణమైనా, ఈరోజు ఈ కలెక్టర్ ఆఫీస్ అయినా పరిశుభ్రంగా ఉండాలంటే మున్సిపల్ కార్మికులు లేనిదే మన పట్టణాలు కానీ, గ్రామాలు కానీ, నగరాలు కానీ పరిశుభ్రంగా ఉండవని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ సమస్యను తక్షణమే పరిష్కారం చేయాలని చెప్పి, పెండింగ్లో ఉన్నటువంటి డిఎల్ని విడుదల చేయాలని చెప్పి కోరుతూ ఈరోజు పల్నాడు జిల్లా కలెక్టర్ గారికి మున్సిపల్ కార్మికుల పక్షాన మేమందరం కూడా మెమోరాండం ఇస్తున్నాం. కారంపూడి మండలం నరమాలపాడులో గత 40 ఏళ్లకు పైగా వివిధ విప్లవ పార్టీల ఆధ్వర్యంలో చెరువు పొరంబోకు భూములని పేదలు పంచుకున్నారని, సమిష్టిగా ఆ భూమిలో వ్యవసాయం చేసుకుని జీవనం సాగిస్తున్నట్లు కామ్రేడ్ తెలిపారు. గ్రామ పెత్తందారులు ఈ భూముల్ని వారి ఆధీనంలోకి తెచ్చుకోవాలని, చేపల చెరువుగా చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రజా సంఘాల నేతలు ఆరోపించారు. ఆ భూమి వ్యవసాయానికి పనికిరాదని తప్పుడు ప్రకటనలు అధికారులతో చేయించి భూములు లాగేసుకునేందుకు కుట్ర చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే అట్టడుగు కులాలకు చెందిన పేదల చేతిలో భూములు ఉండటం ఆత్మ గౌరవంగా జీవించడానికి వాళ్ళకి ఉపయోగకరంగా ఉన్నాయని, రాజకీయ నేతల పెత్తనానికి లోపడి ఉండాలన్న దుర్బుద్ధితో చేసే కుట్రల్ని అధికారులు అర్థం చేసుకోవాలని చెప్పారు. పేద ప్రజలకి రక్షణ కల్పించి వారు సాగు చేసుకునే భూములకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. గ్రామాన్ని సందర్శించి పేద రైతుల అభిప్రాయాలను సేకరించామని చెప్పారు. కార్యక్రమంలో పీడీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు శ్రీనివాసరావు, పౌర హక్కుల సంఘం జిల్లా జాయింట్ సెక్రటరీ పేరయ్య, ఎంసీపీఐ రాష్ట్ర కమిటీ సభ్యులు అబ్రహం లింకన్, సామాజిక కార్యకర్త షేక్ గఫూర్ పాల్గొన్నారు. పల్నాడు జిల్లా కారంపూడి మండలం నరమాలపాడు గ్రామంలో 40 సంవత్సరాల క్రితం ఆనాడు విప్లవ పార్టీకి సంబంధించి నరమాలపాడు గ్రామంలో నిరుపేదలకు దాదాపు చెరువు పోరంబోకు భూమి అని చెప్పి ఆనాడు దాదాపు ఒక 55-60 ఎకరాల భూమిని ఆనాడు విప్లవ పార్టీ పంచడం జరిగింది. కుటుంబాలు మొత్తం కూడా కడు నిరుపేద కుటుంబాలు వాళ్ళు ఆ భూమిని నమ్ముకొని జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. ఈనాడు అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెత్తందారులు, ఆ గ్రామంలో ఉన్న పెత్తందారులు ఆ భూములు సాగుకు పనికి రాకుండా ఒక దొంగ సర్టిఫికెట్ పుట్టించేసి ఆ భూములన్నీ హస్తగతం చేయాలనే ఒక కుట్ర జరుగుతూ ఉన్నది. ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఇలాంటి చర్యల వల్ల ఈ ప్రభుత్వాలకు నష్టమే తప్ప ఏమీ ఉండదు. ప్రజల్లో వ్యతిరేకత
వస్తుందే తప్ప వీళ్ళకొచ్చే లాభం ఏం లేదు. పెత్తందారులు గ్రామంలో 4-5 ఉంటారు, కానీ ఆ భూమి మీద కనీసం ఒక 70-80 కుటుంబాలు జీవిస్తూ ఉన్నాయి. ఇది ప్రభుత్వం అధికారులు తక్షణమే గమనించి పెత్తందారులకు ముక్కుతాడు వేసి వాళ్ళని తక్షణమే ఆగడాలను అడ్డుకట్టేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. 50 ఎకరాల భూమిని వాళ్ళు లేకుండా చేయాలనే ఉద్దేశంతో చేపల చెరువు కావాలి. ఆ చేపల చెరువు వలన ఇక్కడ నరమలపాడు గ్రామం బాగా వెనుకబడి ఉంది కాబట్టి ఈ చెరువు వస్తే నరమలపాడు గ్రామం బాగా డెవలప్ అయింది. ఈ గ్రామంలో ఉన్న పేద ప్రజల యొక్క బాధలన్నీ పోతాయని వాళ్ళు ఒక కుట్రపూరితంగా ఆ చెరువుని చేపల చెరువుగా మార్చేయాలని ఆలోచనతో అక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ పేద రైతుల్ని భయపెడుతున్నారు. అయితే ఈ టీడీపీ ప్రభుత్వం వచ్చినాక మీ చెరువుని చేపల చెరువుగా చేసి మేము బయటికి ఇస్తాం కాబట్టి మీరు పార్టీలో మీ పార్టీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు బెదిరించి అద్దరించి వాళ్ళ కాళ్ళ కిందకి వచ్చిన తర్వాత చేపల చెరువు చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మేము ఒప్పుకోము. మాకు అలా 6 ఎకరాలు ఉన్నాయి కాబట్టి మేము భూమిని వదులుకోము. ఎంత కష్టమైనా సరే ఏదైనా సరే మేము పోయేకాడికి పోయినా సరే మా భూమిని మేము తగ్గించుకుంటామని చెప్పి నేను మాట్లాడుతున్నాను. నర్సరావుపేట కృష్ణవేణి డిగ్రీ కళాశాల విద్యార్థులు 8 మంది ఇన్ఫోసిస్ ఐటీ కంపెనీలో ఉద్యోగాలకు ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపల్ నాతాని వెంకటేశ్వర్లు తెలిపారు. ఇన్ఫోసిస్ ఐటీ కంపెనీకి చెందిన అపేట ఆధ్వర్యంలో ఫిబ్రవరి 20న గుంటూరు కిట్స్ కళాశాలలో నిర్వహించిన ఆన్లైన్ పరీక్షల్లో అర్హత పొందిన వారికి ఫిబ్రవరి 21న ఇంటర్వ్యూలు నిర్వహించారని చెప్పారు. ఇన్ఫోసిస్ ఐటీ కంపెనీ సోమవారం విడుదల చేసిన ఫలితాల్లో తమ విద్యార్థులు 8 మంది ఎంపికైనట్లు వివరించారు. డిగ్రీ పూర్తయిన అనంతరం మైసూరు హెడ్ ఆఫీస్లో ఉద్యోగాలు చేరతారని చెప్పారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన సభలో వారిని అభినందించారు. కార్యక్రమంలో అకాడమిక్ డైరెక్టర్ యోగేశ్వరరావు, టీపీఓ బాలకోటేశ్వరరావు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. నా పేరు శ్రావణి. నేను బీఎస్సీ స్టాటిస్టిక్స్ కంప్యూటర్ సైన్స్ చదువుతున్నాను కృష్ణవేణి డిగ్రీ కాలేజ్లో. నాకు ఇన్ఫోసిస్లో జాబ్ వచ్చింది. దీనికి కారణం కృష్ణవేణి డిగ్రీ కాలేజ్ ఫ్యాకల్టీ మెంబర్స్. వాళ్ళు ఫస్ట్ సెమ్ నుంచి మాకు సిఆర్టీ క్లాసెస్, యాప్టిట్యూడ్ క్లాసెస్ అండ్ రీజనింగ్, అథమెటిక్ అవన్నీ కండక్ట్ చేస్తున్నారు. ఫస్ట్ సెమ్ నుంచి మమ్మల్ని ఐటీ జాబ్స్కి ప్రిపేర్ చేస్తున్నారు. దీనివల్ల నాకు ఐటీ జాబ్ వచ్చింది. నేను వీళ్ళందరికీ థ్యాంక్ఫుల్గా ఉంటాను. దీనికి కారణమైన ప్లేస్మెంట్ సెల్ ఆఫీసర్స్కి అండ్ కృష్ణవేణి డిగ్రీ కాలేజ్ వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. I am Vinita, pursuing my bachelor degrees in the stream of microbiology. In February 21st, we got Infosys placement on PETA basement of operations. So in that placement, we all got placed. All thanks to the principal sir and placement cell who have been helping us and motivating us from first sem onward by conducting all the CRT classes and arithmetic reasoning classes. Thanks for placement cell sirs and principal sir for motivating us for our achievement and all. Thank you. కృష్ణవేణి డిగ్రీ కాలేజీ విద్యార్థులు ఇన్ఫోసిస్ ఐటీ జాబ్స్కి 8 మంది స్టూడెంట్స్ సెలెక్ట్ అయ్యారు. 8 మంది స్టూడెంట్స్ని అభినందిస్తున్నాను. ఫిబ్రవరి 20వ తారీఖు కిడ్స్ కాలేజీ వింజనంపాడులో అపిడా ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో ఇన్ఫోసిస్ స్టేట్ వైడ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరిగింది. ఆ ఎగ్జామినేషన్లో దాదాపు 3000 మంది స్టూడెంట్స్ పాల్గొనడం జరిగింది. ఆ రిటర్న్ టెస్ట్ అయిపోయిన తర్వాత 21వ తారీఖు సెకండ్ రౌండు, టెక్నికల్ రౌండు, ఇంటర్వ్యూ నిర్వహించడం జరిగింది. దీని ద్వారా 146 మంది స్టూడెంట్స్ని స్టేట్ వైడ్ సెలెక్ట్ చేస్తే దానిలో 8 మంది స్టూడెంట్స్ కృష్ణవేణి స్టూడెంట్స్ సక్సెస్ అయి జాబ్ సంపాదించడం జరిగింది. ఈ విధంగా జాబ్ సంపాదించిన కృష్ణవేణి డిగ్రీ కాలేజీ విద్యార్థులను అభినందిస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. టీడీపీ నేతలపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన పోసాని కృష్ణమురళి నరసరావుపేట కోర్టుకి తీసుకువచ్చిన పోలీసులు. పల్నాడులో పేట్రేగిపోతున్న బాణుడు, భగభగమంటున్న ఎండలకి బెంబేలెత్తుతున్న ప్రజలు. నరసమాలుపాడులో పేదలపై పెత్తందారుల దౌర్జన్యాలు అరికట్టాలని ప్రజా సంఘాల నేతలు డిమాండ్.
గ్రానైట్ లారీని ఢీకొన్న మిర్చి లారీ, చెల్లాచెదురైన మిరపకాయలు, రైతులకి గాయాలు. ఇన్ఫోసిస్ ఐటీ కంపెనీలో కృష్ణవేణి విద్యార్థులకి ఉద్యోగ అవకాశాలు, విజేతల్ని అభినందించిన యాజమాన్యం. ఇంతటితో వార్తలు సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.